ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే సబ్స్క్రైబ్స్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. ఎందుకంటే మీరే లేకపోతే నా వీడియోస్ ముందుకు వెళ్ళవు. అలాగే ప్రతి ఒక్కరూ ఓపిక్గా వీడియో వింటున్నారు. అలాగే చాలా సంతోషం. ఎందుకంటే భగవంతుడి విషయాలు, మన ఏ విషయం తెలిసినా కూడా అందరితో షేర్ చేసుకోవడం గొప్ప విషయం. అలాగే నాకు తెలిసినంత వరకు ప్రతిదీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అసలు భగవంతుణ్ణి మనలో ఏం చూస్తాడు భగవంతుడు? ఆ విషయం గురించి తెలుసుకుందాం, చెప్పుకుందాం. మనల్ని మనమే ఎలా నాశనం చేసుకుంటున్నాం? ఈ వీడియో పూర్తిగా వినండి. మనిషి పతనమయ్యేది శత్రువుల వల్ల కాదు, మనలోని ఈ 5 దశల వల్లే. అవేంటో చెప్తాను. 1, కోరికలు పెంచుకోవడం. 2, అవి తీరనప్పుడు కోపానికి గురి కావడం. 3, కోపంలో విచక్షణ కోల్పోవడం. 4, ఏమి చేస్తున్నామో మర్చిపోవడము. 5, చివరికి బుద్ధి నశించి పతనమవ్వడం. తాబేలు తన అవయవాలను అపాయం నుండి ఎలా లోపలికి లాక్కుంటుందో, అలాగే ఒక వ్యక్తి తన ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి తన మనస్సును గుప్పెట్లో ఉంచుకున్నవాడే నిజమైన తెలివైనవాడు. ఎంత సంపదున్నది అని చూడడు, అందులో ఎంత ఆర్తులకు అందించావని చూస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదివావు అన్నది చూడడు, అందులో ఎంత ఆచరించావు అన్నదే చూస్తాడు. ఎన్నెన్ని కార్యాలు చేశామన్నది చూడడు, అవి ఎంత ఆదర్శంగా నిర్వహించారు అన్నది చూస్తాడు. ఎంతమంది మన చుట్టూ ఉన్నారన్నది చూడడు, మన కోసమై ఎందరు నిలబడ్డారని చూస్తాడు. ఎన్నేళ్ళు బ్రతకాలన్నది చూడడు, ఎలా బ్రతుకు సార్థకం చేసుకున్నావు అన్నది చూస్తాడు. మన జ్ఞాపకం సంతోషాన్నివ్వాలి, మన ప్రస్తుతి ప్రశాంతతనివ్వాలి, మన స్మరణము ప్రేరణనివ్వాలి, మన మాట ఓదార్పునివ్వాలి. అప్పుడు కదా జన్మ ధన్యమయ్యేది, అప్పుడు కదా బ్రతుకు పాఠమయ్యేది, అప్పుడు కదా చచ్చినా కూడా బ్రతికేది, అప్పుడు కదా పుట్టుక పుణ్యమయ్యేది. మళ్ళీ పుట్టుక లేని పనులు చేద్దాం. మరొకరైనా మన కోసం ప్రార్థించేలా, ఎవరో ఒకరైనా గుర్తించుకునేలా కనీసం ఎప్పుడో అప్పుడు మంచి పని చేసేద్దాం. ఎదుటివాడి నుండి కన్నీరు తుడవకపోయినా పర్వాలేదు, కానీ ఏ ఒక్కరిని కన్నీరుకు కారణం కాకుండా బ్రతుకుదాం. అదే నిజమైన జీవితం. అలా మనమందరం బ్రతకాలని మనసారా కోరుకుంటూ, మౌనమే అత్యున్నత దీక్ష. మౌనమే అత్యున్నత దీక్ష. సాధనలో మౌనం ఒక భాగమా? మౌనమే సాధన ఫలమా? మనసులో ఏ అలజడి లేనిచే మౌనము అత్యున్నత దీక్ష అని భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పారు. మౌనం అంటే ఆగడం కాదు, విషయాల కోసం మనసు కదలకుండా ఉండడమే మౌనం. మహిళలు తమ నివాసాల్లోనే ఎన్నో రకాల పిండి వంటలు చేస్తారు. అలా చేస్తున్నంతసేపు ఒక్క పిండి వంట విషయం కూడా వారికి నోరూరదు. అంటే అన్ని వంటకాల మధ్య రుచులు చేస్తారు. అలా చేస్తున్నంతసేపు ఒక్క పిండి వంట విషయంలో కూడా వారికి నోరూరదు. అంటే అన్ని వంటకాల మధ్య రుచుల విషయంలో వారికి మనసు మౌనంగానే ఉంటుంది. జ్ఞాని కూడా విషయ ప్రపంచంలో తాను చేయవలసిన పనులన్నీ చేస్తూనే అలా మౌనంగా ఉంటాడు. అలాగే మనసుకు అలాంటి మౌనాన్ని అలవర్చడమే ఒక దీక్షమైన ఫలం. నిజానికి మనం ఎంచుకున్న లక్ష్యాన్ని ఫలంగా పొందడమే దీక్ష. మౌనమే అత్యున్నత సాధన దీక్ష. ఏమంటారు? ఇవన్నీ కూడా భగవంతుడు మనలో చూస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.